క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. దాన్ని QE అని వ్యవహరిస్తారు. క్వాంటిటేటివ్ ఈజింగ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ QE. చాలా పాపులర్గా టర్మ్ ఇది. ప్రపంచంలో ఆర్థికవేత్తలకు, బ్యాంకు నిర్వాహకులకు, ప్రభుత్వాలకు తెలిసినటువంటి ప్రక్రియ. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ఏకైక మార్గం. దీని ద్వారా ప్రతి దేశానికి మనకి ఎట్లా రిజర్వ్ బ్యాంక్ ఉందో, ఇప్పుడు అమెరికాకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఉంది. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి బ్యాంక్ ఆఫ్ లండన్ ఉంది. జపాన్కి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది. చైనాకి POBC అంటే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది. ఇట్లా ప్రతి దేశానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి మనకి ఎట్లా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో అన్ని దేశాలకు కూడా ఇట్లా గవర్నింగ్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ గవర్నింగ్ బ్యాంక్స్ ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలలో దేశాన్ని, సమాజాన్ని కాపాడడానికి వాళ్ళే ముందుకు వచ్చి ఈ QEని అమలు చేస్తూ ఉంటారు. QE ద్వారా తమకు ఉండబడే GDP, అంటే దేశానికి ఎంతైతే GDP ఉందో అందులో కొంత పర్సెంట్ నిర్ణయించి ఆ డబ్బును వాళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రభుత్వాల ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, దేశాన్ని కాపాడుకోవడం, ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవస్థను అధిగమింపజేయడం అనే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఈ QE ఇచ్చినారు. అక్కడ 10% ఇచ్చినారు. అమెరికాలో ఆ 10%లోనూ $2 ట్రిలియన్ ట్రంప్ గారు అక్కడ అనౌన్స్ చేసినారు. వాళ్ళ సొసైటీలోకి ఆ డబ్బు పంపు కూడా చేసినారు. అట్లానే బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ లండన్ ఏదైతుందో వాళ్ళు ముందుకు వచ్చి 15% GDP ఆఫ్ UK వాళ్ళు కూడా డబ్బు రిలీజ్ చేసి మార్కెట్లోకి పంపు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక దేశాలు ఇదే ప్రక్రియను అవలంబిస్తూ ఉన్నాయి. మన దేశం దగ్గర కూడా ఇప్పుడు రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు, రెవెన్యూ మొత్తం పోయింది, ఆల్మోస్ట్ జీరో లాగా ఉంది. అట్లానే దేశానికి కూడా ట్యాక్స్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న గత్యంతరం ఓన్లీ QE విధానమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. సో నేను చాలా స్ట్రాంగ్గా చెప్పినాను, ఈ పద్ధతి అవలంబించాలి. మన GDP, మనకి నిర్ధారించబడ్డ GDP 1920కి 203 లక్షల కోట్లు. 203 లక్షల కోట్లు. పాయింట్ కొన్ని లక్షల చిల్లర ఉంది, బట్ నేను రౌండ్ ఫిగర్ చెప్తా ఉన్నాను. 203 lakh crores. మీరు ఎవరు పొరపాటు పడద్దు, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. 203 లక్షల కోట్లు, 203 lakh crores. మన దేశ GDP 1920కి ఇది నిర్ధారించబడ్డది, ప్రకటించబడ్డది అధికారికంగా. దాంట్లో 5% అట్లీస్ట్ టు మేక్ ఏ బిగినింగ్ చేసినట్టయితే 10 లక్షల దాదాపు డబ్బు మనకు వస్తుంది. 10 లక్షల పైచీలకు వస్తుంది. నేను రౌండ్ ఫిగర్ చెప్తా ఉన్నా. అదే 10 lakh crores, 10 లక్షల కోట్ల మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దాన్ని వివిధ రూపాలలో, అంటే రకరకాల డిమాండ్స్ ఇప్పుడు సమాజం నుంచి వస్తూ ఉన్నాయి. ఇన్ఫార్మల్ బిజినెస్ సెక్టర్ అంటే చేపల దుకాణాలు, కూరగాయల దుకాణాలు, మాంసం దుకాణాలు, ఇట్లా పాపం మనకు చాలా ఉంటారు, మీకు తెలుసు. పాల వ్యాపారులు, వీళ్ళంతా కూడా రకరకాల ఇన్ఫార్మల్ సెక్టర్లో రోజువారీ వడ్డీ తీసుకునే వాళ్ళు, కొంత స్వల్ప లోన్లు తీసుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. మాకు సహకరించాలి ప్రభుత్వాలను వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ వర్కర్సు కొంతవరకు మాకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నవి, అనేక డిమాండ్స్ ఉన్నవి. రేషన్ కార్డు లేని వాళ్ళు మాకు కొంత సాయం జరగాలని కోరుతూ ఉన్నారు. అట్లానే రైతుల ధాన్యాలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. ఇండియాలో ఎవరు చేయలేదు. మన దగ్గర మనం సుమారు 30,000 కోట్లు మనం గ్యారంటీ ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం, కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఆ పద్ధతిలో ఇట్లా అనేక అవసరాలు సమాజంలోకి మనం బ్రహ్మాండంగా పంప్ చేస్తే కొంత బ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బాధ కొంత ఉపశమనం లభించే ఆస్కారం ఉంటుంది. భగవంతుడు మన్నించి మాసంతో పూర్తయినట్టయితే దాన్ని మనం మళ్ళీ రివైవ్ చేసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ డబ్బును ఏమని పిలుస్తారంటే ఇంటర్నేషనల్గా ఈ ఫేమస్ వర్డ్ ఇది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెలికాప్టర్ మనీ. హెలికాప్టర్ నుంచి పైనుంచి చల్లితే ఎట్లుంటుందో ఆ పద్ధతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మానిటరింగ్ మెయిన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి డబ్బు హెలికాప్టర్ మనీని సప్లై చేయాలని చెప్పి కోరినారు. ఇదంతా కూడా నేను చాలా డీటెయిల్డ్గా ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను. సో వారు నిర్ణయాలు తీసుకుంటారు.
దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దాన్ని నా తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరినారు. బహుశా పాజిటివ్ నిర్ణయం వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. నేను రాసిన లెటర్స్ కూడా మీకు అవి దాంట్లో పాయింట్ ఉంది, మీకు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పీఎం కేర్కి ఏదైతే వర్తిస్తూ ఉందో సీఎంఆర్ఎఫ్ కూడా, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పీఎంఆర్ఎఫ్కు వర్తించే నిబంధనలన్నీ, అది సిఎస్ఆర్ కావచ్చు మరొకటి కావచ్చు, వర్తింపజేయాలని చెప్పి కోరినాం. ట్యాక్సుల నుంచి మినహాయింపులు కావచ్చు, పీఎం కేర్స్కి ఏదైతే పెట్టినారో సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ నామ్స్ అన్ని వర్తింపజేయమని మేము కోరినాం. రాష్ట్రాలలో కూడా డొనేషన్లు ఇచ్చే వాళ్ళు విరివిగా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్లకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.